జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు వైభవంగా స్టార్ట్ అయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా స్టార్ట్ అయ్యాయి. ఉదయం 5:43 తొలి పుష్కర స్నానం ఆచరించారు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి. మంత్రి శ్రీధర్ బాబు, కొండ సురేఖ, జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులు కూడా తొలి పుష్కర స్నానం ఆచరించారు. సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఈ పుష్కరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు ఈరోజు ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి గారు ప్రారంభించారు. పుష్కర స్నానం ఆచరించి ఈ కార్యక్రమాన్ని 12 రోజుల పాటు ప్రారంభమవుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు కొండ సురేఖ గారు ఇక్కడే ఉన్నారు. ప్రత్యేకంగా చాలా ఏర్పాటు చేశారు భక్తుల కోసం. ఎందుకంటే దాదాపు 20 నుండి 30 లక్షల మంది భక్తులు ఇక్కడికి దక్షిణ భారతదేశం నుంచి వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కాళేశ్వరంలో చాలా బాగా ఏర్పాటు చేశారు. భారీ సెట్టింగ్స్ కూడా చూస్తున్నాం మనం. సరస్వతి దేవాలయం ముందు భారీ సెట్టింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకు మండు టెండలు ఉన్న నేపథ్యంలో కూడా చాలా టెంట్లు వేశారు. అదేవిధంగా సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా స్నానాలు చేసే విధంగా స్నానపు గదులు, అదేవిధంగా వాళ్ళు తాగునీటికి సంబంధించిన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు మనం ఏదైతే త్రివేణి సంగమం దగ్గర ఉన్నాం. ఇక్కడ గోదావరి, సరస్వతి, ప్రాణహిత 3 నదులు కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ సరస్వతి అంతర్లీనంగా పోతుంది కాబట్టి ఇక్కడ మొత్తానికి ఇక్కడ ఏదైతే పుణ్యస్నానం చేస్తే తప్పనిసరి మంచి జరుగుతుందనే నమ్మకంతో దాదాపు గత ఏడాది పుష్కర సందర్భంగా 12 రోజుల పాటు జరిగాయి. ఈసారి అంత్య పుష్కరాలు నేపథ్యంలో ఈరోజు ఉదయం 5:43 ప్రారంభించారు. దీన్ని 12 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ దక్షిణ భారతదేశ ప్రాంతంగా ఏదైతే పీఠాధిపతులు కాబట్టి దక్షిణ భారతదేశంలోని చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానం ఆచరించారు. దీనికి సంబంధించి దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 2500 పోలీస్ బలగాలతోటి ఈ బందోబస్తు ఏర్పాటు చేసింది. చాలా చోట్ల 1 వే లాస్ట్ టైం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరిగిన పుష్కర సంబంధించిన చాలా ఇబ్బందులు, ట్రాఫిక్ పరమైన సమస్యలు ఏర్పాటు చేశారు కాబట్టి పార్కింగ్, ప్రైవేట్ వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్లకు 1 వేలు ఏర్పాటు చేశారు. ముందుగానే పోలీసులు కూడా 3 సిస్టమ్లుగా దాదాపు చాలా ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు. అదేవిధంగా దేవాదాయ శాఖతో పాటు ఇతర రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్తో పాటు రాహుల్ శర్మ, అదేవిధంగా భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ స్వయంగా దగ్గరుండి పరిశీలన చేస్తున్నారు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా ఏదైతే 30 కోట్లతో ఇక్కడ బడ్జెట్ ఈ అంత్య పుష్కరాలకు సంబంధించిన సక్సెస్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల బడ్జెట్ నిర్దేశించింది. దీనికి సంబంధించిన ప్రత్యేక టెంట్ సిటీ ఏర్పాట్లు కూడా చేశారు. కొంతమంది గదులు ఉండే విధంగా శాశ్వత నిర్మాణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన మొత్తానికి అందరూ కూడా ఇక్కడ భక్తులు మొత్తం కూడా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు దక్షిణ భారతదేశంలో చాలా మంది భక్తులు కూడా కాళేశ్వరంకి వచ్చి ఇక్కడ త్రివేణి సంగమం ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా స్నానం చేసేటట్టయితే ఏదైతే పుణ్యం లభిస్తుందనే నమ్మకంతో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ 12 రోజుల పాటు జరగనున్న దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. సాయంత్రం గవర్నర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి వస్తారని చెప్పేసి వాటి హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసి తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి అయితే కాళేశ్వరం మాత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పొచ్చు. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, కాళేశ్వరం, భూపాలపల్లి జిల్లా.